ఇవే అంటే జ్వరం వస్తే మనకి పారాసెటమాల్, జలుబు దగ్గు ఇట్లాంటివి కంట్రోల్ చేయడానికి యాంటీ హిస్టమినిక్స్, సెట్రిజిన్ లాంటివి. అండ్ అలాగే ఈ కాఫ్ సిరప్స్, దగ్గుని కంట్రోల్ చేయడానికి రకరకాలుగా ఓవర్ ది కౌంటర్ కాఫ్ సిరప్స్. ఇవి కొంతవరకు వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తాయి. ఎందుకంటే వైరస్ జనరల్గా సెల్ఫ్ కంటైనింగ్ డిజీజ్, అంటే బాడీలో ఇమ్యూనిటీ కొంచెం దాన్ని ఎదుర్కోగలిగితే దానంతటదే ఒక 3-4 రోజుల్లో తగ్గుముఖం పడుతుంది, 1 వీక్లో జనరల్గా సెటిల్ అవుతుంది. సో కామన్ వైరసెస్, మోస్ట్ ఆఫ్ ది వైరసెస్ మనం 1 వీక్లో ఆ రకమైన రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందువల్ల దాని ప్రతిసారి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, లేదంటే దానికి సంబంధించిన స్పెసిఫిక్ మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి వేసుకోవడం కూడా అంత డిజైరబుల్ కాదు. కాకపోతే డేంజర్ సిగ్నల్స్ కనపడ్డప్పుడు, అంటే 3-4 రోజుల్లో ప్రాబ్లం కంట్రోల్ అవ్వట్లేదు, తీవ్రత తగ్గట్లేదు అని ఇంకా పెరుగుతుంది, ఆయాసం ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ తగ్గుతుంది, రక్తం కనపడుతుంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం వెంటనే దానికి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైన పరీక్షలు చేసుకుని దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి.